హలో శ్రీలేఖ, దేనికోసం రెడీ అవుతున్నావు? కిరణ్కి ఆస్మో కెమెరా వచ్చింది కొత్తగా. సో ఇంతకుముందు కెమెరాలోకి రమ్మన్నా రాకపోయేది. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసేది, ముక్కు తుడుచుకునేది అన్నీ తీస్తున్నాను. ఎస్, ఏదో రజనీకాంత్ లాగా ట్రై చేద్దాం అనుకున్నాను. మనకు ఆ స్టైల్ రాదులేండి. హాయ్ గైస్, నేను మీ లేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖ సజిల్. అదేంది జ్వరం వచ్చింది నాకు, నీకు కాదు, గట్టి చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖ సజిల్. ఇప్పుడు బాగా చెప్పానా? ఓకే, ఈరోజు వ్లాగ్ వచ్చేసి సీక్రెట్ శాంటా గురించి అనమాట. కిరణ్కి ఫీవర్ వచ్చి కొన్ని డేస్ నుండి మేము అసలు ఆఫీస్కి వెళ్ళలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాము. అందరూ ఆల్రెడీ సీక్రెట్ శాంటా గిఫ్ట్ సబ్మిట్ చేశారు. మీ ఆఫీస్లో సీక్రెట్ శాంటా చేస్తున్నారా? అయితే మీరే గిఫ్ట్స్ ఇచ్చారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన దగ్గరలో ఉన్న ఇనార్బిట్ మాల్కి మనం వెళ్తున్నాము. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ క్విక్లీ స్టార్టెడ్. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? మా కొత్త కెమెరా క్లారిటీ బాగుందా? ఊరికే టెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనలీ ఇనార్బిట్ మాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారా, హ్యాపీ హాలిడేస్. మాకైతే హాలిడేస్ ఇవ్వలేదు, కాకపోతే ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పి లీవ్స్ మేమే వాడి హాలిడేస్ తీసుకున్నాము. మీ సంగతి ఏంటి? మాల్ బయట నుండే క్రిస్మస్ వైబ్స్ అని కలకల్లాడిపోతున్నాయి. సో లోపలికి వెళ్ళి డెకోర్ కూడా ఎలా ఉందో చూసిద్దాం. షాపింగ్ తో పాటు ఈ పెద్ద అయినా మనతో వచ్చారు. సీక్రెట్ శాంటాతో పాటు నాకు కూడా ఏమైనా ఇప్పిస్తా? ఫస్ట్ అయితే ఫరెవర్ 21లోకి వెళ్ళిపోదాము. 60% ఆఫ్ అంట. వాళ్ళతో పాటు మనకు కూడా నచ్చిన ఏమైనా ఉంటే కొనుక్కోవచ్చుగా. పెద్ద ప్లానింగే. ఏమిద్దాం? ఆయన చేసిన డ్రెస్ తీసుకోవచ్చు. ఆయన తీసుకెళ్ళి కిరణ్ మెన్ స్టోర్కి వెళ్దాం అంటున్నాడు. ఇందులో కలెక్షన్ బాగానే ఉంది, కానీ మెన్కి రిలేటెడ్ ఏం లేవు. మీరు ఇన్ కేసు రావాలనుకుంటే ఫరెవర్ 61 60% ఆఫ్ గర్ల్స్ వచ్చేసాయి. ఫరెవర్ 61 అది ఎప్పుడు పెట్టిరే షాప్? అది ఫరెవర్ 21 61 కదా. అయినా 61 ఏం దొరుకుతాయి? బీపీ షుగర్ టాబ్లెట్లు తప్ప. మాల్ అయితే పిచ్చ ఖాళీగా ఉంది. అంటే కొందరు జనాలు ఉన్నారు, బట్ వీక్ డే కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. రష్ ఏం లేదు. కొంత జనాలతో ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు, ఆ జనాల పక్కన తిరగకుండా. buy 3 get 3 ఫ్రీ. కానీ ఆ buy 3 మనకు చాలా భారీ పడిద్ది. అదే మ్యాజిక్. సేల్ ఆఫ్ ద సీజన్ 50%, అప్ టు 50%. పాయింట్ టు బి నోటెడ్. హాయ్ ఫ్రెండ్స్, నేడే చూడండి 4-5 స్టోర్స్కి వెళ్ళాము. అవుట్ఫిట్స్ అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏ ఫిట్ అవుతాయి, సైజు, కలర్, వాళ్ళు ఏ టైప్ అవుట్ఫిట్స్ వేస్తారో మాకు తెలియదు కదా. మనం తీసుకొని వాళ్ళకి నచ్చకుండా వేసుకోకపోయినా మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అందుకే హోమ్ సెంటర్కి వెళ్ళిపోతున్నాం. సో ఏదో ఒక హోమ్ డెకోర్ గిఫ్ట్ ఇద్దాం. హోమ్ సెంటర్లో కూడా సేల్ స్టార్ట్ అయిపోయింది. 50% ఆఫ్. అంటే కొన్నిటిపైన, ఇంకొన్నిటిపైన 20% 10% అలా కూడా ఉన్నాయి. మోస్ట్లీ అందరికీ, మేబీ ఎస్పెషలీ గర్ల్స్కి ఆఫ్టర్ మ్యారేజ్ కిచెన్ థింగ్స్ చూస్తే అవసరం ఉన్నా లేకున్నా కొనాలి అనే కోరిక స్టార్ట్ అవుతుంది. నాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో హోమ్ సెంటర్కి వెళ్ళగానే గిఫ్ట్స్ కంటే ముందు కిచెన్ రిలేటెడ్ ఏమున్నాయి, కొందామా అని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోయాను. కాకపోతే అవి మన అవసరాలకి బడ్జెట్ భారీ అన్నమాట. ఇది కూడా కిరణ్ తో కొనిపిద్దామనే ప్రయత్నంలో చూస్తున్నాను. కాకపోతే ఇంత సెన్సిటివ్ మనము సేఫ్ గా వాడలేమని చెప్పి వాళ్ళ దగ్గరే జాగ్రత్తగా పెట్టేసి బయలుదేరిపోయాను. హోమ్ సెంటర్ లో కొంచెం ప్రైసెస్ హై ఉన్నా కూడా క్రియేటివ్ గా, క్యూట్ గా, క్వాలిటీ బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే ప్రోడక్ట్స్. ఇక్కడ ఈ ప్లాంటర్స్ లో ఏదో ఒకటి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఈ 4 ఏది బాగుందో చెప్పండి. నాకైతే అన్ని నచ్చాయి, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. క్యూట్గా ఉన్నాయి. అది ఫ్లవర్ వేజెస్. ఇంతకీ ఆ 4లో మేమేది కొన్నాం అనుకుంటున్నారు?
తమ్నెయిల్లో ఏది కనిపిస్తే అదే కొన్నాం. శ్రీలేఖది అయితే అయిపోయింది గిఫ్ట్, ఇంకా నాది ఒకటి పెండింగ్ ఉంది. షాపర్ స్టాప్లో చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. వాచ్, పర్ఫ్యూమ్, షేడ్స్, ఈ మూడిట్లో ఒకటైతే ఫైనలైజ్ చేస్తాం. ప్రతి కపుల్లో ఒకరు క్విక్ డిసిజన్ మేకర్, ఇంకొకరు ఆచి తూచి ఆలోచించి డిసిజన్ తీసుకుంటారు. మా దానిలో నేను క్విక్ వన్ అండ్ కిరణ్ ఆలోచించి డిసిజన్ తీసుకునే పర్సన్. సో చాలా వెతుకుతున్నాడు బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి, కాకపోతే అంత గొప్పగా ఏం నచ్చట్లేదు. సీక్రెట్ శాంటా గిఫ్ట్ తీసుకొని క్రిస్మస్ ట్రీ దగ్గరకు వచ్చేసాను. చాలా బాగుంది కదా. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. వెనక లైన్ క్లియర్ అయితే మనం కూడా ఫొటోస్ దిగేసాము. హాలిడే సీజన్ కాబట్టి చాలా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని మాల్కి వచ్చారు. ఆ డెకోర్ చూసి పిల్లలందరూ చాలా ఎక్సైటెడ్ అవుతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. నేను కూడా కొన్ని వీడియో క్లిప్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాం. స్టార్ బక్స్లో నాకు ఎందుకు కాఫీ తాగాలనిపించింది. ఇక్కడ కిరణ్ కొత్త కెమెరాని టెస్ట్ చేస్తున్నాడు. మనకు మూవ్ అయితే ఆ కెమెరా మూవ్ అవుతుందా లేదా అని. హీస్ సో ఎక్సైటెడ్. శ్రీలేఖ సర్ప్రైజింగ్లీ హాట్ చాక్లెట్ కావాలని అడిగింది. చాలా రేర్గా అడుగుతుంది. సో వి జస్ట్ ఆర్డర్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ నా గిఫ్ట్ అయితే దొరకలేదు ఫైనల్గా. శ్రీలేఖది అయిపోయింది. చూద్దాం, అగైన్ విల్ ట్రై టుమారో. 425 రూపీస్ అంట. స్మాల్ 1 మంత్ అవుతుంది నాకైతే. 1 మంత్ టీస్ అవుతుంది. ఇడ్లీ కోసం వెయిట్ చేస్తున్న కిరణ్, ఇంట్లో మీ ఆవిడ వంట చేయట్లేదా? బయటకు వచ్చి మరి ఇడ్లీ తింటున్నా. చేసింది, బట్ మళ్ళీ ఆకలి అవుతుంది. శ్రీలేఖ, క్లోజింగ్ నోట్ చెప్పావా ఇవాళ వీడియోకి? ప్రతి వీడియోలో నేనే చెప్తున్నా కిరణ్, ఈసారి నువ్వు చెప్పేసి. అలాగే మన వాళ్ళకి ఏదైనా టిప్ ఉంటే ఆ టిప్ కూడా చెప్పు. క్లోజింగ్ వీడియో నా వల్ల కాదు, కానీ మీ అందరి కోసం ఒక టిప్ చెప్తా. ఏంటి అంటే, ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోతే ఏదైనా పప్పు చేసుకోండి. పప్పు లేకపోతే ఏదైనా వెజిటేబుల్ కర్రీ చేసుకోండి. 2 లేకపోతే పర్లేదు, ఒక పూట పస్తులు ఉండండి. కానీ మినపప్పుతో మాటుకు పప్పు చేసుకోకండి. పొద్దున ఏం లేదని చెప్పేసి మినపప్పుతో పప్పు చేసింది. అది కూడా 10-15 మెంబర్స్కి చేసింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. తప్ప వాళ్ళు అడుగు, ఎవరైనా అసలు మినపప్పుతో పప్పు చేసుకుంటారా? మినపప్పుతో ఇడ్లీలు వడలు చేసుకుంటారు. అంత ప్రేమగా నేను కర్రీ చేసినప్పుడు తినాలి కదా. ఇలా కంప్లైంట్ చేస్తారా? ఏమొద్దు, ఆ మినపప్పుతో చేయటం కంటే చేయకుండా ఉండడమే ప్రేమ చూపించినట్టు. అంటే అన్నాడు కానీ నిజంగానే బాగాలేదు, ట్రై చేయకండి. చాలా వరస్ట్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్.